సోమవారం నాడు వస్తున్నాడు. ఈ సోమవారం నాడు వచ్చేటువంటి దానికి నువ్వు ఏది దానం చేసినా, ఏది నైవేద్యం చేసినా నీకు వచ్చేటువంటిది ఏమిటి? సౌభాగ్యం. సోమవారం అమ్మవారిని విశేషంగా ఆరాధించమని చెప్పుకున్నాం కదా. ఆ సోమవారం నాడు నువ్వు చేసేటువంటి దానివల్ల నీకు సౌభాగ్యం కలుగుతుంది. ఏం నైవేద్యం చేయాలి? ఏం చేసినా, అన్నం వండుకుంటావు, కూర వండుతావో, పప్పు వండుతావో, ఏం చేసినా నేతితో చేసుకో. అప్పం వేసుకుంటావా, నేతితో చేసుకో. గారెలు వేసుకుంటావా, నేతిలో, నీ ఇష్టం, నీ ఓపాన శక్తి. నేతితో చేసినటువంటి పదార్థాన్ని వండుకో. ఆ నేతితో చేసినటువంటి పదార్థాన్ని నివేదన చెయ్యి, దానం చెయ్యి, మిగిలిన దాన్ని నువ్వు తిను. అలా చేస్తే జరిగేటువంటిది ఏమిటి? మొత్తం ఎన్ని జన్మలైతే ఇంకా ముందు నువ్వు ఎత్తబోతున్నావో అన్ని జన్మల్లో, దానికన్నా ముందు ఇప్పుడున్నటువంటి జన్మలో సౌభాగ్యం సిద్ధిస్తుంది. సౌభాగ్యాన్ని మించి కావాల్సిందే ఉంది జగత్తులో. సౌభాగ్యం నీకు వస్తుందంటే నేతితో చేసిన పదార్థాలు గౌరీదేవికి ప్రీతికరంగా చేసి అదే నివేదన చేసి అదే దానం చేయి, మిగతా పదార్థాన్ని నువ్వు స్వీకరించు. మంగళవారం నాడు వచ్చింది. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ఎంత విశేషంగా చెప్పారో, దాంతోపాటుగా మంగళచండి కాళి అనేటువంటి రూపాన్ని కూడా భావన చేసి ఎవరైతే మినుములు, పెసలు, కందులు అంటే పప్పు ధాన్యాలు, ఈ 3 విడివిడిగా అయినా సరే, లేదు 3 ఒక పదార్థాన్ని చేసినా సరే, ఒక వారం మినుములతో చేస్తానండి, ఇంకో వారం పెసలతో చేస్తాను, ఇంకా ఆపై వారం కందులతో చేస్తాను, ఎవ్రీ వారం ఏదో ఒకటి చేయాల్సిందే కదా అని ప్రతి వారం పదార్థాన్ని మార్చుకున్నా సరే, ప్రతి వారము 3 ధాన్యాలతోనూ చేసినా సరే, విడివిడిగా 3 నైవేద్యాలు అలా చేసినా సరే, ఈ 3 చేసేటువంటి గారెలని, పునుగులని, దాంతోపాటు అట్లను పరమేశ్వరికి నైవేద్యం పెట్టి ఎంత నివేదన చేశావో అందులో సగభాగాన్ని దానం ఇచ్చి మిగతా దానాన్ని ప్రసాదంగా, మిగతా ఉన్నదాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా స్వీకరించడం ద్వారా కలిగేటువంటిది ఏమిటి? సర్వమైనటువంటి వ్యాధులు తొలగిపోవడంతో పాటుగా, ఆదివారం కూడా వ్యాధులు చెప్పారు కానీ కొన్ని రకాల వ్యాధులు తొలగుతాయి ఆదివారం నాడు. మంగళవారం నాడు చేసేటువంటి ఈ వ్యాధులు, చేసేటువంటి ఈ దానం వల్ల, ఈ ప్రసాద వితరణ వల్ల కలిగేటువంటిది ఏమిటి అంటే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు అని చెప్పారు. ఆ తర్వాత పురుగుల వల్ల పుట్టేటువంటి వ్యాధులు, దాన్నే మనం ఈ రోజులో క్యాన్సర్ అంటున్నాం, మొన్న వచ్చినటువంటి కరోనా అన్నాం. పురుగుల వల్ల, సూక్ష్మజీవుల వల్ల పుట్టేటువంటి వ్యాధులు, అవి దీర్ఘకాలికంగా బాధ పెట్టేటువంటి వ్యాధులు. అలాంటి వ్యాధులన్నీ కూడా సమసిపోతాయట, అసలు మన నుంచి లేవన్నట్లుగా పారిపోతాయట. అటువంటిది ఈ మంగళవారం చేసేటువంటి పూజాధికంలో అంతర్గత రహస్యం. బుధవారం నాడు చెప్తున్నాడు. బుధవారం నాడు అప్పుడు కూడా చెప్పడం, దద్దోజనాన్ని నైవేద్యం పెట్టాలి విష్ణు ప్రీతి కోసం అని చెప్పడం జరిగింది. ఆ దద్దోజనాన్ని పెట్టి నివేదన చేసి అందులో సగభాగాన్ని దానం చేయడం ద్వారా పుష్టి, సమృద్ధి, రక్షణ, దాంతోపాటు బుద్ధి వికసిస్తుందట. మా పిల్లలు సరిగా చదువుకోవట్లేదండి, శ్రద్ధ లేకుండా అయిపోయిందండి, అసలు నేను చెప్తే తృణీకార భావంతో నన్ను పక్కన పెట్టేస్తున్నారండి గరికలాగా అని బాధపడేటువంటి తల్లిదండ్రులందరూ ఇప్పుడు చేయాల్సిన పూజ ఎప్పుడు చేయాలి? ఎవరిని అడగక్కల, శివపురాణం జరిగితే తెలిసిపోతుంది. బుధవారం నాడు విష్ణు ప్రీతి కోసం దద్దోజనాన్ని చేసి విష్ణు సహస్రనామాన్నో, విష్ణు అష్టోత్తర శతనామావళినో, విష్ణు షోడశనామాన్నో ఏదో ఒక స్తోత్రాన్ని శ్రద్ధగా చదువుకుని ఆ భగవంతుడి ముందు చక్కగా ఈ ప్రసాదాన్ని కైంకర్యం చేసి అందులో సగ భాగాన్ని ఆర్తులైన వాళ్ళకి కానీ, వేద విధులైనటువంటి వారికి కానీ దానం చేసి మిగతా ఉన్నటువంటి దానిలో మీరు ఆకలిని కనుక తీర్చుకోగలిగినట్లయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు బుద్ధిహీనత్వాన్ని వదిలి బుద్ధి విచక్షణ జ్ఞానాన్ని పెంచుకుంటారట. సర్వ విద్యల యందు కూడా ప్రావీణ్యతని పొంది ఉంటారట. అటువంటి అద్భుతమైనటువంటి సంకల్పం బుధవారం నాడు చేసేటువంటి సంకల్పం. గురువారం నాడు ఆయుష్ కోసం, జ్ఞానం కోసం. జ్ఞానం అందరికీ కావాల్సిందేగా. ఆయుష్ కోసము, జ్ఞానం కోసము ఏం చేయాలి అంటే షోడశోపచార పూజ భగవంతుడికి చేస్తాం కదా. గురువారం నాడు ఏం చేయాలి? దక్షిణామూర్తి కానీ, హయగ్రీవ స్వామి కానీ, శారదాంబను కానీ విశేషంగా మనం పూజించాలి. ఈ 3 స్వరూపంలో ఉన్నటువంటి గురు దత్తాత్రేయ స్వామిని కూడా ఆరాధించవచ్చు. లేదంటే మా గురువులు మాకున్నారు, ఆ గురు పూజ చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఆ గురుస్వరూపాలని షోడశోపచార పూజతో చక్కగా విశేషంగా ఆరాధించి ఆ షోడశోపచార పూజలో అంతర్గతంగా యజ్ఞోపవీతం సమర్పయామి అన్నప్పుడు నామం వస్తుంది కదా మంత్రం. ఆ యజ్ఞోపవీత సమయంలో రోజు అయితే అక్షతాన్ని, యజ్ఞోపవీతార్థం అక్షతాన్ని సమర్పయామి, వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి, ఇలాంటివన్నీ చేసేస్తూ ఉంటాం. కనుక ఈ ప్రత్యేకంగా గురువారం నాడు ఒక కామ్యసిద్ధి కోసం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యజ్ఞోపవీతం అన్నప్పుడు యజ్ఞోపవీతాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని యజ్ఞోపవీతాన్నే భగవంతుడికి సమర్పించడం.
అలాగే వస్త్రం అన్న సందర్భంలో వస్త్రాన్ని భగవంతుడికి సమర్పించడం, పాలు నెయ్యి అనేటువంటి 2 ద్రవ్యాల్ని విశేషంగా ఆరాధన యందు నైవేద్యం యందు ఉంచి ఆ పదార్థాన్ని భగవంతుడికి కైంకర్యం చేయడం చేసి ఇటువంటి నివేదించినటువంటి విషయాలనే వస్త్రాలనే పదార్థాలనే దానం చేసి నువ్వు కూడా ఇంట్లో నిత్యము ఉంచుకోవాలి. అటువంటి స్థితిలో దానం అంటే యజ్ఞోపవీతాన్ని దానం చేయడం, దాంతోపాటుగా వస్త్రాన్ని దానం చేయడం, నేతిని ఆవు నేతిని ఆవు పాలని దానానికి ఇదే శ్రేష్టం. గేదె పాలకి గేదె నెయ్యికి ఆ అర్హత లేదు. ఆవు పాలని ఆవు నేతిని దానం చేయడం, వీటి వల్ల ఏం కలుగుతుంది? మనకున్నటువంటి ఐశ్వర్యపరమైనటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. అది ఎంత ఇస్తావు? నీ ఉపాన శక్తిని మించి ఇవ్వకు, చిన్న కప్పుతో ఇవ్వు, లేదు చిన్న ప్రమిదలో వేసి ఇవ్వు. అది కష్టమైనటువంటి రోజులైతే కావు కదా, అవునా కదా? అటువంటి స్థాయిలో వీటన్నిటిని దానం చేయి. ఆ దానం చేసిన దాంతో పాటుగా ఏదైతే ఇంతకు మునుపు గురువారం నాడు నైవేద్యం పెట్టమన్నామో ఆ నైవేద్యాన్ని దానం చేసి మిగిలిన దాన్ని నువ్వు స్వీకరించు. ఇదివరకు మనం ఆదివారం నుంచి శనివారం దాకా కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఈరోజు ఈ నైవేద్యం పెట్టండి, ఈరోజు ఈ నైవేద్యం. ఆ నైవేద్యాన్ని ప్రకారంగా చక్కగా పెట్టి ఇంటి సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు. శుక్రవారం నాడు వచ్చేటప్పటికల్లా అక్కడ ఇక్కడ కూడా చెప్పిన విషయం ఏంటి? షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని చక్కగా వండి ఆ వండిన దానిలో చక్కగా ఒక 3-4 విస్తరాకులు నిండా మనం వండిన పదార్థాలన్నీ కూడా పెట్టి ఒక విస్తరాకుని వేద విధుడైనటువంటి బ్రాహ్మణుడికి ఇవ్వడం, మిగతా విస్తరాకులకి ఇంటిని ముత్తైదుకు పిలిచి ఆ రోజున తప్పనిసరిగా సువాసిని పూజ చేయమని చెప్తున్నారు. ప్రతి శుక్రవారము సువాసిని పూజ చేసుకుంటూ స్త్రీలను చక్కగా ప్రేమగా గౌరవించి ఆదరించి ఇంటికి పిలిచి వారికి సర్వమైనటువంటి అలంకారాలను వారికి ఇచ్చి దాంతోపాటుగా ఈ షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని వాళ్ళకి పెట్టి వస్త్రాదులతో వాళ్ళని అలంకరించి వాళ్ళని ఆనందపూరితులను చేసి చక్కగా వేసుకోవడానికి తాంబూలాన్ని కూడా ఇచ్చి బొట్టు పెట్టి ఇంట్లోంచి పంపిస్తే అలాంటి ఇంట్లో డబ్బుకి కానీ సుఖానికి కానీ సౌభాగ్యానికి కానీ ఆయుష్కు కానీ ఏదైనా వైక్లభ్యం ఉన్నట్లుగా ఉంటే అదంతా అసలు ఆ వంశము నుంచే తీసేస్తారట భగవంతుడు. ఇంతకుమించి ఇంకేం కావాలి? ఇప్పుడు కొత్త రకమైనటువంటి ఆలోచనలు పుడుతున్నాయి. ఏమంటే శుక్రవారం నాడు పసుపు కుంకాలు ఇవ్వచ్చా? ఆ పసుపు కుంకాలు తీసుకున్న వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళొచ్చా? మాకేమన్నా దోషాలు వస్తాయా? అదే అన్నిటికన్నా వితరణగా పంచమంది శుక్రవారం నాడంటే ఆ శుక్రవారం మా ఇంట్లోంచి వెళ్ళొచ్చా అని అడుగుతారు. అది ఎలాంటి విషయాల్లో అంటే మన ఇంటికి ఆడపిల్ల వస్తే ఏదో చాలా నెలల తర్వాత సంవత్సరాల తర్వాత మన ఇంటికి వస్తుంది. ఆ వచ్చిన ఆడపిల్ల శుక్రవారం నాడు ఇంట్లోంచి కదిలి వెళ్ళిపోతే ఏదో మన ఇంట్లోంచి అమ్మవారే వెళ్ళిపోయిన భావన మనకు ఉంటుంది కనుక, అవునా కదా? ఆ భావంతో ఏదో శుక్రవారం నాడు పంపించనండి, ఏదో మంగళవారం నాడు పంపించనండి, ఏదో అత్తగారి ఇంట్లోంచి ఇంకొక రోజు మన ఇంట్లో ఎక్స్ట్రా ఉంటుందనే భావంతో పెట్టుకునేటువంటి విషయాలే తప్ప అంతకు మించి ఇంటికి ముత్తైదు వస్తే బొట్టు పెట్టచ్చా అనే పద్ధతి కూడా చాలామంది ధర్మ సందేహాల్లో అడిగేంత స్థితి వచ్చేసాం మనం. ప్రారంభం అది మనం కనుక ఎప్పుడు ఇంటికి ఎవరు వచ్చినా బొట్టు పెట్టి పంపించడం చక్కటి విషయం. కాళ్ళకి పసుపు రాసి తాంబూలం ఇచ్చి పంపించడం ఇంకా మంచి విషయం. శుక్రవారం నాడు వస్తే స్వయం గౌరీదేవి వచ్చిందనేటువంటి భావంతో కనుక చేస్తే ఇంకా అది సమృద్ధికరమే తప్ప దానివల్ల ఎటువంటి ఇబ్బందులు మనకు కలగవు. ఇదందరూ కూడా మనసులో పెట్టుకోవాల్సినటువంటి విషయం, శివపురాణం చెప్పినటువంటి విషయం. ఆ రోజున తప్పనిసరిగా కనీస పక్షంలో 3 ఇంటికి పిలిచి భోజనం పెట్టి పంపించండి. ఏమండి ఇది ఎప్పుడు చేయగలమా? చెప్పేవన్నీ బాగున్నాయి, ఎప్పుడు చేయాలంటే ఎలా అవుతుంది? దానికి కూడా చెప్తారు, ముందు ముందు వస్తాయి. శనివారం నాడు ఇది కూడా ముందే చెప్పుకున్నాం, తలంటు స్నానం మగవాళ్ళకి తప్పకుండా. ఇంట్లో ఆ మగపిల్లలు మగవాళ్ళు పెద్దవాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళకి తల స్నానం చేయించడం, నువ్వులతో ఏదైనా ఒక అన్నంలో చేసేటువంటి పొడిగా నువ్వుల్ని చేసి తిలాన్నాన్ని భగవంతుడికి సమర్పించి ఆ తిలాన్నాల్లో సగం తిలాన్నాన్ని దానం చేసి మిగతా తిలాన్నాన్ని మనం అందరం కూడా ప్రసాదంగా స్వీకరించడం. ఆ రోజు హోమం చేసిన, శనేశ్వర ఆరాధన చేసిన, నాగ ఆరాధన చేసిన వీటన్నింటి ద్వారా కలిగేటువంటిది ఏమిటంటే గ్రహ పీడలన్నీ కూడా తొలగిపోతాయి. అకాల మృత్యువు కనుక వచ్చేటువంటి జాతక దోషం ఏదైనా ఉంటే ఆ అకాల మృత్యువు తొలగిపోతుంది. దాంతోపాటుగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని పొంది ఆనందాన్ని భోగాన్ని ధర్మబద్ధంగా అనుభవించి జీవితాన్ని పండుటాకుల్లా రాణిస్తారు. చక్కగా భగవంతు పాదాల దగ్గరికి వెళ్ళిపోతాయి జీవితాలన్నీ. అటువంటి పూర్ణ ఆయుర్దాయం కూడా ఈ శనివార వ్రతం వల్ల కలుగుతుంది అని చెప్తున్నారు. ఈ శనివార వ్రతంలో అంతర్గతంగా చెప్పుకున్నటువంటి యముని యొక్క 8 నామాలు కూడా చెప్పుకోవడం జరిగింది. అది ఇంకోసారి చెప్పుకుందాం. ఈ 2 రోజుల్లో నిన్న ప్రవచనం జరగలేదు. మొన్న సాయంకాలం నుంచి దాదాపు 9:30 నుంచి తెల్లవారు 3 అని కూడా చూసుకోకుండా ఇంటర్నేషనల్ కాల్స్ దగ్గర నుంచి అన్నీ వచ్చి దాదాపుగా ఇప్పటికి నాకు ఒక 500-600 కాల్స్ వచ్చాయి. ఏంటంటే ఈ నామాలు మళ్ళీ చెప్పండి, యూట్యూబ్ చూసుకోమంటే నేను మీరు మళ్ళీ చెప్పండి అడుగుతున్నాను కనుక మళ్ళీ ఇంకొకసారి జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఆ నామాలు యమాయ నమః, వైవస్వతాయ నమః, సమవర్తినే నమః,
సంయమనీపురాధీపాయ నమః, ధర్మరాజాయ నమః, కృపాళవే నమః, చిత్రగుప్తాయ నమః, కింకరేభ్యో నమః అనేటువంటి 8 నామాలు. కనుక ఈ 8 నామాల్ని ఆ శనివారం నాడు తప్పనిసరిగా ఉచ్చరించడం, భక్తితో శ్రద్ధతో అనుకోవడం, ఆ యముడికి తిలాన్నాన్ని సమర్పించి నమస్కారంగా భావనతో దానం చేసి మిగతా భాగాన్ని తినడం. అయితే ఏమంటే దానం అని ప్రతిరోజు అన్నారు. మాకు ఆ శక్తి ఉండద్దా? అందుకని శివపురాణం వెంటనే చెప్తుంది, శక్తి ఉన్నవాడు దానాన్ని వదలద్దు, శక్తి లేనివాడు ఈ యజ్ఞాన్ని చేయండి అయ్యా చాలు, ఇది తపస్సు అని చెప్పబడుతోంది. నాకు దానం చేసేటంత సౌభాగ్యం ఉంది, ఇంట్లో ధనం ఉంది, నేను చెయ్యను అంటే కుదరదు. నాకు అంత డబ్బు లేదండి అంటే యజ్ఞం చెయ్యి. ఈ మొత్తం దేవయజ్ఞం ఏదైతే 7 రోజుల పాటు చెప్పబడిందో ఆ దేవయజ్ఞాన్ని చక్కగా చేసి భగవంతుడికే సమర్పిస్తున్నాననే భావంతో నీ శరీరం యొక్క ఆలోచన పక్కన పెట్టి కడుపు నింపుకుంటున్నాను, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఉప్పు ఎక్కువైంది, ఉప్పు తక్కువైంది, ఇవన్నీ మళ్ళీ వేసుకోకుండా భగవంతుడికి పెడుతున్నాననే భావంతో మనం అన్నం తినడం ఎలాగో తెలుసా? రుచి తెలియకుండా అది ఎలా ఉన్నా సరే, ఉప్పు బాగా కషాయం అయిపోయింది బాబోయ్ అని అనుకోవడం కాదు, ఉప్పు లేదు వేసుకోవడం కాదు, ఇది ఇలా ఉంటే బాగుంటుంది నంచుకోవడానికి పచ్చడో లేకపోతే ఇంకోటో వేసుకోవడం కాదు, ఎలా నైవేద్యం పెట్టిన దాన్ని అలా భగవంతుడు ఎలా స్వీకరించాడో నేను కూడా అలాగే స్వీకరించాలి, రుచిని ఏమాత్రం పట్టించుకోకూడదనే భావంతో పెట్టుకున్న దాన్ని మళ్ళీ వడ్డించుకోకుండా తినగలిగితే అది భగవత్ సమర్పణ అవుతుంది. దాన్ని రుచి వెతుక్కుంటే మనం తిన్నట్టే అవుతుంది. కనుక రుచికి ప్రాధాన్యత లేకుండా వడ్డించుకున్న దాన్ని మళ్ళీ మారువడ్డన చేసుకుండా ఎవరైతే ప్రసాదాన్ని యథాతథంగా స్వీకరిస్తాడో, అమ్మవారు ఏమైనా నువ్వు నైవేద్యం పెట్టేశాక బాబు ఏమంటే బాబు వాళ్ళు ఇంత బెల్లం వేసేస్తావని ఏమన్నా అంటుందా విగ్రహంలోంచి? నువ్వు ఎలా పెడితే అలా అదే చిరునవ్వుతో ప్రశాంతంగా మొహంలో ఎలాంటి వికారాలు లేకుండా స్వీకరించేస్తావు. అవునా కదా? అది తిన్నాక నువ్వు అబ్బాయి వాడు అమ్మవారికి ఎంత బాగా నచ్చి ఉంటుందో నా ప్రసాదం అనుకో. ఉప్పు ఎక్కువైనప్పుడు ఏమన్నా అమ్మవారి గురించి ఆలోచిస్తావా? అయ్యయ్యో నా మతి మండ ఇవాళ మా ఆయనకి క్యారేజ్ కూడా పెట్టేసాను, ఏం తిప్పారో ఏం లేదో అని మళ్ళీ భయపడతావు. ఎదురుకుండా పెట్టిన అమ్మవారి ఏమవుతుందో అని ఆలోచించవు. బాగుంటే మాత్రం ఆహా ఇవాళ మా అమ్మవారికి ఎంత మంచి ప్రసాదం ఉంటుంది. అహంకారం మనిషి. కనుక అహంకారం పోవాలంటే ఏం చేయాలి? ఉన్న ప్రసాదాన్ని దేవయజ్ఞంలో భాగంగా నువ్వు రుచికి ప్రాధాన్యత ఇవ్వకుండా స్వీకరించు. దానం చేయలేని వాడు యజ్ఞాన్ని తపస్సుగా మార్చుకొని చేస్తూ పోండి. అలాంటి యజ్ఞం ఎక్కడైతే జరుగుతుందో దానివల్ల ఏం జరుగుతుంది? వీటి వల్ల భౌతికమైనటువంటి ఫలములతో, భౌతికమైన ఫలాలంటే ఈ దేహం ఉన్నందుకు గాను ఈ జగత్తులో ఉన్నందుకు గాను ఎటువంటి ఫలాల్ని ఆశించే జీవుడు గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నాడు కనుక కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అన్నీ కావాలనిపిస్తూనే ఉంటుంది. ఆ కావాలనిపించేటువంటి కోరికలన్నీ తీర్చుకోవడం కోసం ఇలా శరీరాన్ని వంచి మనస్సుని వంచి మనకున్న ధనాన్ని వంచి ఇన్ని రకాల కైంకర్యాలు చేసి ఇంత పూజ చేసిన తర్వాత భౌతికమైనటువంటి కోరికలు ఫలాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీరడంతో పాటుగా పాప శోధన జరుగుతుంది. పాప శోధన జరగడం వల్ల ఏం జరుగుతుంది? నెమ్మదిగా చిత్తము శుద్ధమవుతుంది. చిత్తం ఎప్పుడైతే శుద్ధమవుతుందో వివేక వైరాగ్యాలు నెమ్మదిగా అలవడుతూ ఉంటాయి. నువ్వు చేసేటువంటి పూజ వల్ల కావచ్చు, దానం వల్ల కావచ్చు, లేదు ఆ పూజా ఫలాన్ని స్వీకరించడం వల్ల కావచ్చు, అవన్నీ సాత్వికమైనటువంటి అవ్వడం మూలాన నీ చిత్తము శుద్ధి అవుతుంది. ఆ చిత్తశుద్ధి వల్ల మనశ్చాంచల్యాలు చాపల్యాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడైతే మనస్సు నికరమైన స్థితికి వస్తుందో ఆటోమేటిక్గా వైరాగ్య చింతన ఏర్పడుతుంది. ఆ వైరాగ్యం చిన్నప్పటి నుంచి వస్తుందా? నువ్వు పూజలో చెప్పు, మంచి పండు దొరికింది, పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఆ మంచి పండు రాగానే అమ్మ ఇది బాగుంది, ఇది మంచి పండు నేను తింటాను అంటారు పిల్లలు. అప్పుడు ఏం చేయాలి? ఒకళ్ళకి ఇవ్వడం అలవాటు చేయాలి. అమ్మ ఇది బాగుంది కనుక ఒకళ్ళకి, ఒక చోట చిన్నగా పాడైంది ఆ కాస్త మనం కట్ చేసేసుకుని మిగతా పండు మనం తిందాం. బాగున్నదాన్ని ఒకళ్ళకి ఇవ్వడం అలవాటు చేయాలి. అన్నిటికన్నా శ్రేష్టమైన దాన్ని 10 మందితో పంచుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయగా ఏమవుతుంది? అది వైరాగ్య చింతనకి ప్రథమమైనటువంటి పాఠం. అలా అలవాటు చేయగా చివరికి ఏమవుతుంది? అతి ఉత్కృష్టమైన దాన్ని 10 మందికి ఇవ్వడం అలవాటు అవుతుంది. ఉన్నదానిలో కాస్త తక్కువ ఉన్నదాన్ని మనం స్వీకరించడం అలవాటు అవుతుంది. ఎంత ఉన్నా సరే ఇదే రూల్, అన్నింట్లో ఉత్తమమైన దాన్ని నేను అనుభవించాలి ఎప్పుడు కోరుకోకూడదు మనిషి. అటువంటి చింతనలోంచి జీవుణ్ణి ఎప్పుడు కూడా ధర్మపదంలో నడిపించడమే సనాతన ధర్మం యొక్క అసలు రహస్యం. దాన్ని పట్టుకోవడం వల్ల కలిగేటువంటిది ఏమిటి? ఎక్కడ అతి లేదు, ఎక్కడ నతి రాదు. అతి లేని చోట నతి రాదు, ఆ అతి ఉన్న చోటనే నతి వస్తుంది. కనుక ఈ రెండింటికి దూరంగా ఉండాలి. అబ్బో ఒకప్పుడు నా గ్రాఫ్ అక్కడ ఉండేదండి అంటారు చాలామంది. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వెళ్ళిపోయానండి, ఏదో ఎవరితో దృష్టి పడిపోయింది అంటాడు అంతే. ఆ ఎవడో నీకు తెలియదు, ఎవరి దృష్టో నీకు తెలియదు. ఏదో నేను బాగున్నప్పుడు నేను ఎలా ఉన్నానని ఆలోచించకుండా, నేను ఎంత అహంకారంతో ప్రవర్తించానో అని ఆలోచించకుండా, నా యోగ్యత అమ్మవారు తెలిసి తీసేసింది అనేటువంటి వాటిని ఆలోచించకుండా 10 మంది తెలియని వాడి మీద వేలైతే చూపించేస్తుంటారు. అంత ఐశ్వర్యం ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించావు, ఆ ప్రవర్తనయే భవిష్యత్తు.
గ్రాఫ్ అలా ఉన్నా ఇలా ఉన్నా, అలా ఉన్నవాడు దానం చేసి భవిష్యత్తును జాగ్రత్త చేసుకోవాలి, ఇలా ఉన్నవాడు తపస్సు చేసి జాగ్రత్త చేసుకోవాలి. అందుకే భారతంలో చెప్తాడు, 2 మనుషులు చాలా వేస్ట్ అయ్యాయి ప్రపంచంలో అన్నాడు. ఎవరు వాళ్ళిద్దరు? ఒకటి ధనం ఉండి దానం చేయని వాడు, రెండో వాడు దేహం ఉండి తపస్సు చేయని వాడు. వీళ్ళిద్దరిని ఏం చేయాలి? మెళ్ళో రాయి గట్టి, బండరాయి గట్టి సముద్రంలో వదిలేయాలి వాళ్ళిద్దరు, మళ్ళీ పైకి రాకుండా చేయాలి వాళ్ళని. అలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఏమిటి నష్టం ఏమిటి? ఏమండి, సముద్రంలో మెడకి రాయి కట్టి సముద్రంలో వదిలేయాలా అంటే ఇలాంటి వాళ్ళ సాంగత్యం కూడా ఇంకో 10 మంది మనుషులు పాడు చేస్తారు. ధనం ఉండి దానం చేయనివాడు, శరీరం ఉండి తపస్సు చేయనివాడు, వీళ్ళిద్దరూ ప్రపంచాన్ని పాడు చేసేవాళ్ళలో ముందు రకం. వాళ్ళు ఏమైనా చేశారు? ఇప్పుడు ఏమైనా చూడండి, చెప్పంగానే వాళ్ళు ఏమైనా చేశారు? అసలు వాళ్ళు ఎప్పుడైనా పూజలు చేశారా? వాళ్ళు ఏమైనా దీపారాధన చేశారు? వాళ్ళు హాయిగా లేరు. పిల్లల్ని అడగండి, ఇవే కంపారిజన్స్ వస్తాయి. అవునా కదా? వాడు ఏ జన్మలోనో చేసుకున్న మంచి ఫలాన్ని ఇప్పుడు అనుభవించేస్తున్నాడు. నువ్వు ఏ మంచితనం నా వెంటుందో, ఏ చెడ్డతనం నాతో ఉందో, ఆ మంచి చెడుల యొక్క వివేచనాన్ని పక్కన పెట్టి గురువు చెప్పింది, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన దాన్ని ఇది ఏమిటి అని అడగకుండా చేస్తూ ముందుకు వెళ్తున్నావు. అది నమ్మకము అంటావు. ఆ నమ్మకం ద్వారా సర్వరక్షణలు నీకు లభిస్తాయి. అది కేవలం ఈ జన్మక, ప్రతి జన్మకి ఎక్కడా ఎవరిని చేయి చాపి అడిగేటువంటి దీనస్థితి, హీనస్థితి నీకు రాకుండా ఉంటుంది. అటువంటి యోగ్యత కోసం ఇవన్నీ కూడా అలవరుచుకుంటూ ముందుకు వెళ్ళు. అలా అలవరుచుకుని ముందుకు ఎప్పుడైతే వెళ్తావో నీ జీవితం ఎప్పుడు కూడా ఒక రక్షణ కవచంతో ఆనందాన్ని, సౌభాగ్యాన్ని నువ్వు పొందుతూ 10 మందికి ఆ ఫలాల్ని పంచేటువంటి స్థితిలోనే ఉంటావు తప్ప ఎవరి నుంచి యాచించే స్థితిలో నువ్వు ఉండవు. అటువంటి స్థితిని పొందడమే అసలైనటువంటి స్థితి. బాగుందండి. ఋషులు వెంటనే అడిగారు, ఏమండి దానం అన్నారు, చేసేవాడే చేయాలన్నారు, తపస్సు అన్నారు, చేసేవాడే చేశారు. ఈ తపస్సులో ఈ ఆదివారం నుంచి శనివారం నాడు చేసి 7 రోజుల పాటు చేసేటువంటి యజ్ఞంలో ముందు మనం ఏం చెప్పుకున్నాం? ఆ దినానికి అంటే ఆ వారానికి అధిపతి అయినటువంటి వాడు. ఆదివారం అయితే సూర్యాయ నమః అని, సోమవారం అయితే అమ్మవారి కనుక గౌరీ అయిన నమః అని, మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నారు కనుక ఇంకో నామాన్ని, అలా ఎవరి నామాన్ని ఆ వారానికి అధిపతి అయినటువంటి వారి యొక్క మంత్రాన్ని ఇంత జపం చేసుకోండి అని చెప్పారు కదా. ఈ జపము ధ్యానము చేసేటువంటి క్రమంలో ఎక్కడ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది? ఎప్పుడు ఇంట్లో కూర్చుని చేసుకోవచ్చునా? ఎలాంటి స్థానాల్లో కూర్చుని చేసుకోవాలి? ఏ దిక్కు కూర్చుని చేసుకోవాలి? ఎలాంటి ఆసనం వేసుకుని కూర్చోవాలి? ఇవన్నీ మనకి రోజువారీ ఈ ధర్మ సందేహాల కార్యక్రమాలు ఓపెన్ చేస్తే యూట్యూబుల్లోనూ ఛానల్స్లోనూ ఇదే గోల. అందరినీ ఇప్పుడు ఏం చెప్పాలి? శివపురాణం చదవండి అని చెప్పాలి. శివపురాణం చదివితే ఇప్పుడు తెలిసేదేమిటి? ఒకటే విషయం చెప్తాడు, నీ శుద్ధ గృహంలో కూర్చో. మళ్ళీ ఋషులకు అనుమానం వచ్చింది, ఏమంటే శుద్ధ గృహం ఏమిటి? గృహం అనొచ్చు కదా, శుద్ధ గృహం ఏమంటే ఏమిటి? ఏమంటే కలియుగంలో ఇది అవసరం చెప్పాలి. శుద్ధ గృహము అంటే ఏమిటి? ఆ శుద్ధ గృహము అంటే అంటూ ముట్టు మయల ఏమాత్రము ఇంట్లో చొరపడనిది. ఈ చొరపడనటువంటి ఇల్లు ఏదైతే ఉంటుందో అదే శుద్ధ గృహం. ఆ శుద్ధ గృహంలో ప్రత్యేకమైనటువంటి ఆసనాన్ని వేసుకో. ఆసనం ఈ రంగులో ఉండాలి, ఆ రంగులో ఉండాలనేటువంటి ఎక్కడా కూడా రూల్ ఎక్కడా చెప్పలేదు. ఆసనం ఎలా ఉండాలి? తేలికగా ఎత్తుకునేది, హాయిగా వేసుకోగలిగేది, ఎప్పటికీ పాడవ్వనటువంటిది. ఇంతమించి ఇంకేం చెప్తారు? చాలామంది అడుగుతుంటారు, ఏమండి మేము కూడా దర్భచాప వేసుకోవచ్చు? అసలు ఆడవాళ్ళు దర్భాన్ని ముట్టుకోకూడదు, అసలు దర్భచాప మీద కూర్చునే అర్హతే లేదు, మహాపాపం. ఈ మగవాళ్ళు అంత అనుష్ఠాన పద్ధతులు అయితే కూర్చోవచ్చు. తివాసీలు దొరుకుతున్నాయి, ఇప్పుడు అవేవో తివాసీలు దొరుకుతున్నాయి, అందులో మళ్ళీ రంగులు ఉన్నాయి. ఏమంటే బ్లూ రంగు వేసుకోవచ్చా, నల్ల రంగు వేసుకోవచ్చా, ఎల్లో ఉంది ఎల్లో వేసుకోవచ్చా, అన్ని కలర్స్ మిక్స్ అయ్యి వస్తున్నాయి. దీనివల్ల నా జప ఫలితం ఏమైనా తగ్గిపోతూ ఉంటుందా? అదేమీ లేదు. జప ఫలితం వచ్చేది నువ్వు చేసుకునేటువంటి సాధన వల్ల, నువ్వు కూర్చునే ఆసనం వల్ల కాదు. ఆసనం వేసుకునేటువంటి స్థానం శ్రద్ధగా, శుచిగా ఉండేటట్లుగా చూసుకో, శుభ్రంగా ఉండేటట్లుగా చూసుకో. నువ్వు ధ్యానం చేసుకుంటే మధ్యలో వెంట్రుకు వచ్చిందని మళ్ళీ వేలుతో మాత్రం అవతల నెట్టేయకుండా జాగ్రత్త పడు. ఇల్లంతా ఇప్పుడు కూడా ఆనందంగా ఉంచుకో. అటువంటి శుద్ధ గృహంలో అంటూ ముట్టుమైనా ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి రానివ్వకుండా, కలవకుండా ఉండగలిగేటువంటి ఇంటిని శుద్ధ గృహము అంటారు. ఏ ఇంట అయితే తులసి ఉంటుందో, ఏ ఇంట అయితే దీపారాధన ఎప్పటికీ చేయబడుతూ ఉంటుందో, ఏ ఇంట్లో అయితే ధూప నైవేద్యాలు నిత్యము భగవంతుడికి కైంకర్యం చేయబడుతూ ఉంటాయో, ధూపం చాలా అవసరం. 2 పూట్ల ధూపం, దాని అవసరం ఏమిటో తర్వాత చెప్పుకుందాం, వస్తుంది అది కూడా. ధూపదీపాలు ఏ ఇంట అయితే నైవేద్యాలు నిత్యము ఇవ్వబడుతూ ఉంటాయో ఆ ఇంటిని శుద్ధ గృహము అంటారు. అటువంటి శుద్ధ గృహమునందు ఎంత జపము చేస్తే అంత ఫలితం వస్తుంది. ఇవాళ నేను కూర్చుని 10 మాలలు చేశా, 1000 నామాలు అయింది, 1000 జపం అయింది.
ఎంత జపము? 1000 జపము, 10 మాలలు, అంత పుణ్యం నాకు వస్తుంది. అదే 10 మాలలు శుద్ధ గృహంలో కాకుండా గోశాలలో కూర్చుని చేశాను. ఆ గోశాలలో చేసినటువంటి ఫలితం ఏమిటయ్యా అంటే, నేను శుద్ధ గృహంలో చేసినటువంటి ఫలితానికి 10 రెట్లు ఎక్కువ ఫలితం వచ్చింది అన్నారు. ఆ గోశాలలో కాకుండా నదీ తీరంలో, మా ఇంటి చుట్టుపక్కల చిన్న చిన్న పాయలు ఉన్నాయండి, చెరువులు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి. అటువంటి పారుతున్నటువంటి దాన్ని నదీ తీరం అంటాం. అది పెద్ద తీర్థక్షేత్రం కాదు. నీళ్లు పారుతున్నటువంటి చెరువుల దగ్గర కానీ, కాలువల దగ్గర కానీ, చిన్న చిన్న నది పాయల దగ్గర కానీ కూర్చుని చేసుకుంటే ఈ గోశాలలో చేసుకున్న దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఫలితం అంటారు. ఆ నదీ తీరం కాకుండా ఒకవేళ మారేడు చెట్టు మొదల దగ్గర కానీ, తులసి బృందావనం ఉన్న చోట కానీ, రావి చెట్టు మొదల్లో కానీ ఏదో ఒక చోట చక్కగా ఆసనం వేసుకుని కూర్చుని కనుక చేసుకుంటే ఈ నదీ తీరంలో చేసుకున్న దానికి 10 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. ఒకవేళ ఇవన్నీ కాదండి, మా ఇంటి దగ్గర వచ్చిన దేవాలయం ఉంది, అక్కడ నిత్యంగా చక్కగా ఏది చేయాలో ఆ కర్మలను చక్కగా వాళ్ళు బ్రహ్మగారు చక్కగా చేస్తారు, వాళ్ళు కూడా ఎంతో వేదాన్ని చదువుకున్నటువంటి వాళ్ళు, అటువంటి దేవాలయంలో కూర్చోవచ్చా? దేవాలయంలో కూర్చుంటే ఈ మారేడు, తులసి, రావి చెట్ల మొదల్లో కూర్చున్నటువంటి దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుందన్నారు. ఈ దేవాలయంలో కాకుండా తీరము అంటే దేవాలయం పక్కన ఒక తీర్థం పారుతూ ఉంటుంది, అటువంటి స్థానాల్లో కూర్చుని చేసుకుంటే దానికన్నా 10 రెట్లు ఫలితం ఎక్కువ వస్తుంది. దేనికన్నా ఎక్కువ ఫలితం వస్తుంది? దేవాలయంలో కూర్చుని చేసుకునే దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది అన్నారు. అలా కాకుండా ఇందాక చెప్పుకున్నాం, సంకల్పం అప్పుడు 7 నదులు చెప్పుకుంటాం. ఏముంటుంది? గంగా, గోదావరి, యమున, కావేరి, తామ్రపర్ణి, దాన్ని యమున అంటారులే, సింధు, సరయు, దాంతోపాటు నర్మద. ఈ 7 గంగలు, సప్తగంగలు అంటారు వీటిని. గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ నామంలో ఉన్నటువంటి 7 సప్తగంగలు అని పిలువబడుతూ ఉంటాయి. ఆ సప్తగంగా స్థానాల్లో ఎక్కడ కూర్చుని చేసుకున్నా పై వాటికన్నింటికన్నా కూడా మించి 10 రెట్ల ఫలితం ఉంటుంది అన్నారు. వీటన్నింటినీ మించి సముద్ర తీరంలో కూర్చొని చేసుకుంటే 10 రెట్ల ఫలితం అధికంగా వస్తుంది అన్నారు. సముద్ర తీరం కన్నా కూడా 10 రెట్ల ఫలితం అధికంగా పర్వత శిఖరం దగ్గర కూర్చొని చేసుకుంటే వస్తుంది అన్నారు. ఏమండి, అన్నీ బాగున్నాయండి, అన్ని రకాలు చెప్పేశారు. ప్రకృతిలో ఎన్ని రకాల విభాగాలు ఉన్నాయి అన్నీ చెప్పేశారు. చివరిగా ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా? నందికేశ్వరుడు నవ్వుతూ చెప్పారట, అసలు ఇవన్నీ కాదయ్యా, మనస్సుకి తృప్తి కలిగిన చోట చేసుకుంటే వీటన్నింటికన్నా కూడా 100 రెట్ల ఫలితం ఎక్కువగా ఉంటుందని. మనసుకి తృప్తి కలగాలి. ఆ తృప్తి ఎక్కడ కలుగుతుంది? ఓ చోట కూర్చున్నాను, ధ్యానం చక్కగా కుదిరింది, అది ఎక్కడ అనే విచక్షణ నీకు అవసరం లేదు. మనస్సు పక్కన ఎంత గోల పెడుతున్నా సరే, ఎంతమంది గోల పెడుతున్నా, ఎన్ని రకాల వాహనాల శబ్దాలు, రణగుణ ధ్వనులు వినపడుతున్నా, ఎన్ని రకాల మనస్సులు, కుటుంబము, బాధ్యతలు, బరువులు, ఇబ్బందులు అన్నీ మనసుకి తడుతున్నాయి. ఇవేమి ఆ ధ్యాన సమయంలో మనస్సుని చెదరనివ్వకుండా చేస్తే ఒక అరగంట కూర్చున్నావా, గంట కూర్చున్నావా, 10 నిమిషాలు కూర్చున్నావా అనేటువంటి సమయం